దీప విషయంలో కార్తీక్ కోరుకున్న మార్పయితే వచ్చింది. తనని భర్తగా అంగీకరించాలని కోరుకున్నాడు కదా! అలానే ఉంటుందనమాట దీప. అయితే శౌర్య కూడా తన అమ్మ, నాన్నలతో ఎలా అయితే ఉండాలనుకుంటుందో అలాగే ఉంటుందనమాట. తన చిన్న కోరిక నెరవేరిందనే చెప్పొచ్చు. ఇక కార్తీక్ దీపని ఒక మాట అడుగుతాడు. దీప ఏమో చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ దారం చుడుతూ ఉంటుంది. "దీప, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీ కూతురు తల్లిగా చేస్తున్నావా? కాంచనమ్మ గారి కోడలుగా చేస్తున్నావా? లేకుంటే కార్తీక్ భార్య దీపలా చేస్తున్నావా?" అంటే, "మీకేమనిపిస్తుంది బాబు?" అంటూ కొంచెం మూసి మూసి నవ్వుల్లంటూ కొంచెం సిగ్గుపడుతూ అడుగుతుందనమాట. ఇక "నీ ఇష్టం. నీలో నేను నవ్వు కోరుకున్నాను. నీ మొహం మీద చిరునవ్వు చూడాలనుకున్నాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే కార్తీక్ అలా వెళ్తాడో లేదో దీప తాళిని తీసుకొని అమ్మవారికి మొక్కుకుంటూ, అంటే "నా భర్త క్షేమంగా ఉండాలి దేవుడా, అంతా బాగుండాలి" అన్నట్టు మొక్కుకుంటుందనమాట. అది చూసిన కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను కోరుకున్న దీప నాకు వచ్చేసింది. నేను ఎలా అయితే ఉండాలనుకున్నానో అలానే ఉంది అన్నట్టుగా. అంటే దీప కార్తీక్‌ని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించిందన్న విషయం కార్తీక్ కూడా అర్థమవుతుంది. అయితే కార్తీక్ దీపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, దీప కార్తీక్‌ని చూసి సిగ్గుపడుతుందనమాట. ఇంక కార్తీక్ నవ్వేసుకుంటాడు. "దీప మారిపోయింది. మేమిక ఇద్దరం భార్యాభర్తలం. నా కూతురు, నేను, నా భార్య" అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ మార్పే కదా! ఈ ట్విస్టే కదా కోరుకుంది. మొత్తానికైతే అది రానే వచ్చింది.